దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. యేసుప్రభు ఏమని మాట్లాడుతానంటే ఇక్కడ యేసు శిలువ యొద్ద నిల్చుండి మేము తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి యేసుప్రభు మాట్లాడే మాటలు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడతాడు. సిలువ వేయబడ్డప్పుడు సిలువకి ఎక్కిండు. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర నిలుచుండుట తల్లిను సహోదరుని యోహాను గారిని చూశాడు. చూసి ఏమనన్నాడు? యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును నిలుచుండుటను తన తల్లియు నిలుచుండుటయు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మళ్ళీ ఏమని మాట్లాడు? తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను కుమారునితో, ఇది సహోదరునితో. అయితే ఈ మాటలు ఇప్పుడు తక్కిన శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుతోటి తిరిగిన శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఒక్క తల్లి అయిన మరియే ఉన్నది. ఇప్పుడు యోహాను గారు ఉన్నారు. మరి ఇద్దరే ఉన్నారు అక్కడ. మరి తక్కిన శిష్యులందరూ ఎక్కడ పారిపోయారు? ఏ ఇంటిలో దాగుకొనెను, తలుపులు మూసుకొని దాగుకొనెను. ఎందుకంటే ఒక రూమ్లో మమ్మల్ని కూడా సెలవు వేస్తారేమోనని వాళ్ళు భయపడ్డారు. భయపడ్డప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అన్నాడు, ఇదిగో నీ తండ్రి అని అన్నాడు, అది తల్లి అని అన్నాడు. మరి తల్లి అయిన మరియా ఉన్నది అక్కడ